రెగ్యులర్గా డీజిల్ కోసం వెళ్లే బంకే అక్కడ ఖాతా కూడా ఉంది. పైగా అది 108 అంబులెన్స్ అయినా సరే ఆ బంక్ సిబ్బంది డీజిల్ నింపడానికి నిరాకరించాడు. ఎమర్జెన్సీ సర్వీస్ ఉందని అంబులెన్స్ వెళ్లాలని చెప్పినా సరే వినిపించుకోలేదు. 1కి 3 సార్లు ఇలాగే చేసేసరికి 108 సేవలకు కూడా ఆటంకం కలిగిన పరిస్థితి. దీంతో ఆ డ్రైవర్ తన కష్టాన్ని TV9కు చెప్పుకున్నాడు. బంకు యాజమాన్యం నిర్లక్ష్యంపై వార్త ప్రసారం అయ్యేసరికి సబ్ కలెక్టర్ కూడా సీరియస్ అయ్యాడు. ఇక తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రోడ్డుపై ఆగిపోయింది ఒక ట్రావెల్స్ బస్సు. డీజిల్ లేక ఆగిపోయినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడు. బెంగాల్ నుంచి కేరళకు వెళుతోంది వలస కూలీల బస్సు. ఈ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. డీజిల్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత మనకు తీవ్ర కష్టాలు తెచ్చిపెడుతోంది. బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే వాహనదారులు క్యూలు కడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయాణికులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రయాణికుల కష్టాలు ఇవి. డీజిల్ అయిపోయిందని రోడ్డుపై బస్సు నిలిపేశాడు డ్రైవర్. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోన్న బస్సు ప్రయాణికులను రోడ్డుపై వదిలేసి పత్తా లేకుండా పోయాడు డ్రైవర్. యాజమాన్యానికి ఫోన్ చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ కొరత మనకి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ఉందో లేదో ముందు చూసుకోవద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉన్న డీజిల్తో బస్సు గమ్యస్థానానికి చేరలేదనుకుంటే ఎందుకు ప్రయాణికులను ఎక్కించారని మండిపడుతున్నారు.